బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజు మనం ఇక్కడ చూస్తున్నాం కియా కారెన్స్ క్లావిస్ హెచ్టీకే ప్లస్ ఆప్షనల్ డీజిల్ వేరియంట్ అండి. సో ఈ డీజిల్ వేరియంట్ పర్టికులర్ గా ఏమేమి ఉన్నాయి ఏంటంటే ఒకసారి మనం క్లియర్ గా చూద్దాము. ఫ్రంట్ మనకి డిఆర్ఎల్స్ ఇప్పుడు మనకి ఆన్ అయ్యాయి కదా, సో అవి డిఆర్ఎల్స్ అండి మనకి కంప్లీటెడ్ గా. సో అవి వచ్చేసి ఏంటంటే మనకి డే రన్నింగ్ లైట్ యాంప్స్ అనమాట. మనకి ఆటోమేటిక్ ఇగ్నిషన్ ఆన్ అవ్వగానే ఇక్కడ మనకి డిఆర్ఎల్స్ అనేవి కంప్లీటెడ్ గా ఆన్ అవుతాయి మనకి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ వచ్చేసి మనకి ల్యాంప్స్ కూడా మనకి ప్రొజెక్టర్ వచ్చాయండి. ప్రొజెక్టర్ హెలోజిన్ ల్యాంప్స్ వచ్చాయి. అండ్ మనకి పార్కింగ్ లైట్స్ అండ్ మనకి ఇక్కడ పార్కింగ్ లైట్స్ అంటే ఇండికేటర్స్ కమ్ పార్కింగ్ లైట్స్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ కూడా కంప్లీటెడ్ గా 4 పార్కింగ్ సెన్సార్స్ అనేవి వస్తాయి. సో ఇది మనకి ఫ్రంట్ బంపర్ అండి. సో ఇది వచ్చేసి టైగర్ నోస్ గ్రిల్ అంటారు. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ఇది. అండ్ స్కిడ్ ప్లేట్ వచ్చేసి మనకి కొంచెం సిల్వర్ ఫినిషింగ్ వచ్చింది. సో లుకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పర్ డిప్పర్ అండి మనకి హై బీమ్ అండ్ లో బీమ్ అంటాం కదా. సో హై బీమ్ అండ్ లో బీమ్ అనమాట ఇది. సో డిఆర్ఎల్స్ ఓన్లీ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కంప్లీట్ ఇక్కడ వరకే కంప్లీటెడ్ గా రాదనమాట. సో ఓన్లీ ఇక్కడ వరకే వస్తుంది. అదే ఈవీలో అనుకోండి కంప్లీట్ గా వస్తుంది. ఇక ఇంజన్ పరంగా చూసుకుంటే ఇది వచ్చేసి మనకి 1.5 cc అనమాట, డీజిల్ ఇంజన్ కంప్లీటెడ్ గా. దీని పవర్ వచ్చేసి మనకి 85 వస్తుంది PS, 4000 RPM వస్తుంది. అలాగే టార్క్ వచ్చేసి మనకి 250 Nm టార్క్ వస్తుంది కంప్లీటెడ్ గా. సో ఇదంతా మనకి ఇంజన్ క్యాబిన్ వ్యూ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అలై వీల్స్ అనేవి ఈ వేరియంట్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఇది హెచ్టీకే ప్లస్ ఆప్షన్ లో మాత్రమే. దీనికంటే కే ప్లస్ వరకు కూడా స్టైలిష్ వీల్ వస్తుంది తప్ప అలై వీల్స్ అనేవి కంప్లీట్ గా రావు. జస్ట్ లుకింగ్ వైజ్ మాత్రమే మనకి వీల్స్ లా ఉంటాయి, కానీ అలై వీల్ అయితే ఇక్కడ నుంచి మాత్రం స్టార్ట్ అవుతాయి కంప్లీట్. అండ్ దీని టైర్ సైజ్ కూడా మనకి 17 వస్తుంది అనమాట దీంట్లో. సో 17 టైర్ సైజ్ వస్తుంది కంప్లీట్ అలై వీల్. అండ్ మనకి ఆల్ వీల్స్ కంప్లీటెడ్ గా డిస్క్ బ్రేక్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓవర్ వేమ్ ఎలక్ట్రికల్ ఫోల్డింగ్ అండ్ క్లోజ్ ఓపెన్ కూడా అవుతుంది. అండ్ ఇండికేటర్స్ వస్తున్నాయి చూడండి. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి స్మార్ట్ ఎంట్రీ అనమాట. ఇన్ కేస్ మన పాకెట్ లో కీ ఉందనుకోండి, జస్ట్ మనం దీన్ని ప్రెస్ చేసామనుకోండి కంప్లీటెడ్ మనం అన్లాక్ అయిపోతుంది. దెన్ మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇది మనకి డ్రైవర్ డోర్ అండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఓపెనింగ్ అనేది మనకి చాలా ఈజీగా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్లీటెడ్ గా బ్యాక్ సైడ్ వచ్చేసి 2 చైల్డ్ గ్లాస్ లాక్స్ వస్తాయి, ఆల్ పవర్ విండోస్. డ్రైవర్ సైడ్ మాత్రం మనకి 1 టచ్ అప్ అండ్ డౌన్, ఇలా ఉంటే మనకి 1 టచ్ అప్ అండ్ డౌన్ అనమాట. ఇది లాక్ అన్లాక్. ఇది మనకి మిర్రర్స్ ఫోల్డ్ చేసుకోవాలంటే ఇది ప్రెస్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మిర్రర్ అనేది క్లోజ్ అవుతుంది. అండ్ మళ్ళీ మనము ఇది ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకి LR ఉంటుంది, లెఫ్ట్ అండ్ రైట్. సో ఈ మిర్రర్ ని మనం అడ్జస్ట్ చేసుకోవడం అనమాట. రైట్ ఉంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ అనమాట. మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక మనకి స్పీకర్స్ వచ్చేసి కంప్లీట్ గా 6 స్పీకర్స్ వస్తాయి. ఈ 4 డోర్స్ కి 4 స్పీకర్స్. అండ్ ట్వీటర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ట్వీటర్స్ వస్తాయి, ఇక్కడ మనకి స్పీకర్స్ వస్తాయి. అండ్ ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్ అండ్ అలాగే ఇక్కడ మనం అంబ్రెల్లా హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఆర్మ్ రెస్ట్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఇది కంప్లీట్ గా క్యాబిన్ వ్యూ ఫ్రంట్ నుంచి. సో ఇక్కడ చూసుకుంటే డ్రైవర్ సైడ్ అనేది మనకి కంప్లీటెడ్ గా అడ్జస్ట్మెంట్ ఉంది. ఫ్రంట్ బ్యాక్ అప్ అండ్ డౌన్ కంప్లీటెడ్ గా. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది కదా, సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. అలాగే ఈ సీటింగ్ చూసుకుంటే ఏంటంటే మనకి కంప్లీట్ గా సెమీ లెదర్ అండి, అంటే ఇది ఫ్యాబ్రిక్, ఇది మనకి లెదర్ వస్తుంది. సో కంప్లీటెడ్ గా ప్యూర్ లెదర్ అయితే కాదు. అండ్ అలాగే ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి మనకి సీట్ లోపల ఉంటాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎయిర్ బ్యాగ్ అని. అలాగే మనకి ఫ్రంట్ 2 సీట్స్ కి 2 ఎయిర్ బ్యాగ్స్. ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, డాష్ బోర్డ్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అలాగే ఇక్కడ మీకు ఒక పిల్లర్ ఉంది కదా, సో పిల్లర్ కి వచ్చేసి కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సో కంప్లీటెడ్ గా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ దీంట్లో వస్తాయి. ఇది ఫ్రంట్ డాష్ బోర్డ్ వ్యూ అండి కంప్లీటెడ్ గా. అంటే ఇప్పుడు మనం స్క్రీన్ ఇంకా ఆన్ చేయలేదు. సో దీంట్లో మనకి పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది. సో ఒకసారి మనం ఆన్ చేద్దాం. సో ఇగ్నిషన్ ఆన్ అయిపోయింది. ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ బటన్ అండి. ఇంజన్ మనం ఆన్ చేయాలంటే ఖచ్చితంగా క్లచ్ మీద మనకి లెగ్ అనేది ఉండాలన్నమాట. క్లచ్ మీద లెగ్ ఉంటే మాత్రమే మనకి పుష్ స్టార్ట్ అవుతుంది. వితౌట్ మన క్లచ్ అనేది ఇంజన్ ఆన్ అవ్వదు. బట్ ఆఫింగ్ మాత్రం అవసరం లేదు, జస్ట్ మనం దీన్ని ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇది ట్రాక్షన్ కంట్రోల్. ఇది హెడ్ ల్యాంప్ అడ్జస్ట్మెంట్ అనేది 0 to 3 లెవెల్స్ ఉన్నాయి. సో అది మన లెవెల్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టీరింగ్ వచ్చేసి డ్యూయల్ డీ కట్ వస్తుంది. అంటే ఇక్కడ ఒక కటింగ్ అండ్ ఇక్కడ ఒక కటింగ్ వచ్చింది. సో దీన్ని డ్యూయల్ డీ కట్ అంటారు.
సో ఇది డ్యూయల్ డీ కట్ వస్తుంది, దీనివల్ల స్పోర్టీ లుకింగ్ అండ్ అట్ ద సేమ్ టైం సింగిల్ డ్రైవింగ్ కూడా మనకి ఈజీగా అనిపిస్తుంది. అండ్ ఇక మనం మోడ్స్ పరంగా చూసుకుంటే సింబల్ అనేది మనకి కియా ఇంత ముందు మిడిల్ లో వచ్చేది లోగో, ఇప్పుడు కొంచెం సైడ్ కి వచ్చింది. ఇక్కడ మనకి మోడ్స్ అనేది చేంజ్ చేశారు, ఇట్ సైడ్ ఉండేవి ఇట్ సైడ్ ఉండేవి, ఇంత ముందు ఇక్కడ ఉండేవి ఇట్ సైడ్ వచ్చేవి. సో ఇప్పుడు ఇంకా ఈజీ అన్నమాట, కాల్ లిఫ్ట్ చేయాలన్నా కానీ ఇక్కడే ఉంటుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే స్క్రోల్ బటన్ మనం అప్ అండ్ చేసుకున్నాం అనుకోండి, స్క్రోల్ అనేది మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అలాగే డిక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి వాయిస్ కమాండ్, మనకి ఏదైనా వాయిస్ కమాండ్ ఇవ్వాలనుకుంటే దీన్ని ప్రెస్ చేస్తే వాయిస్ కమాండ్ ఇవ్వచ్చు. మోడ్ అండి, సో ఇది వచ్చేసి మనకి బ్లూటూత్ నుంచి ఎఫ్ఎం లో నుంచి బ్లూటూత్ లో కన్వర్ట్ అవ్వాలని ఇది ప్రెస్ చేస్తే మీకు కన్వర్ట్ అనేది మోడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. స్టేషన్ లో ఉంటే మనకి ఆ మోడ్ లో మనం ఇది చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఫేవరెట్స్ ఏమైనా ఉంటే ఫేవరెట్స్ అనేవి యాడ్ చేసుకోవడానికి మీకు ఇది యూజ్ అవుతుంది, ఫేవరెట్ స్టార్ సింబల్ అనేది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి క్రూజ్ కంట్రోల్, ఇది ఆటో క్రూజ్ కంట్రోల్ వస్తుంది దీంట్లో. సో దీని వచ్చేసి ఏంటంటే మనకి క్రూజ్ యాక్టివేట్ చేసినప్పుడు మనం ఎక్సలేటర్ నుంచి కాల్ రిమూవ్ చేసామనుకోండి, సడన్ స్పీడ్ అనేది మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎంఐడి అండి, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. సో ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తుంది కదా, ఇక్కడ మనం ఏది ప్రెస్ చేస్తే అక్కడ మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మనకి వేరేది ఏదైనా కావాలనుకుంటున్నప్పుడు జస్ట్ మనం చూడండి, స్క్రోల్ చేసినప్పుడు ఏంటంటే యాడ్ బ్లూ సింబల్ చూపించింది. టీపీఎంఎస్, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, ఏ టైర్ లో ఎంత గాలి వస్తుంది అనేది దీంట్లో చూపిస్తుంది అనమాట టీపీఎంఎస్. ఇది మనకి యాడ్ బ్లూ యూరియా లెవెల్ ఎంత ఉండాలనేది దీంట్లో క్లియర్ గా చూపిస్తుంది. మళ్ళీ మనకి డిపెండ్స్ ఆన్ మన సిచ్యువేషన్ బట్టి మనకి కావాలంటే ఏది కావాలంటే అది మనం చూసుకోవచ్చు, మైలేజ్ పరంగా కానీ ఇదంతా ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇది మనకి క్రూజ్, మనం ఇందాక చెప్పాను కదా, అది వద్దనుకుంటే దీన్ని కానీ బ్రేక్, ఎక్సలేటర్, క్లచ్ వీటిలో ఏది ప్రెస్ చేసినా ఆటోమేటిక్ గా మనకి డీయాక్టివేట్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి స్టీరింగ్ అనేది అడ్జస్ట్మెంట్, దీంట్లో మనకి టిల్ట్స్ మాత్రమే వస్తుంది, టెలిస్కోపింగ్ ఏమి ఉండదు. అలాగే ఇక్కడ మన స్క్రీన్ చూసుకున్నట్లయితే కంప్లీటెడ్ గా 8.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ వస్తుంది దీంట్లో. మెయిన్లీ దీంట్లో ఏంటంటే మనకి సెట్టింగ్స్ చేసుకోవాలనుకుంటే బ్లూటూత్ దానికి డివైస్ కనెక్షన్ ఇది ఒకటి ప్రెస్ చేసుకోవచ్చు. మెయిన్లీ మనకి డిఆర్విఎం అని ఉంటుంది, డ్రైవింగ్ లో కూడా మనం బ్యాక్ సైడ్ వ్యూ అనేది చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే మనకి హ్యాండ్ బ్రేక్ వేసింది, హ్యాండ్ బ్రేక్ తీసినప్పుడు మనము ఇదే ప్రెస్ చేసామనుకోండి, సో కంప్లీట్ గా బ్యాక్ సైడ్ వ్యూ అనమాట, అది ఫ్రంట్ కాదు బ్యాక్ సైడ్ వ్యూ. సో బ్యాక్ సైడ్ వ్యూ అనేది క్లియర్ గా ఉంటుంది. మళ్ళీ హ్యాండ్ బ్రేక్ వేస్తే అది రిమూవ్ అవుతుంది, అంటే రన్నింగ్ లో కూడా మనము టర్నింగ్స్ అప్పుడు కూడా మనం ఇది ఆన్ చేసుకుంటే చాలా యూజ్ అవుతుందని మెయిన్లీ. అండ్ ఇక్కడ మీకు ఏసీ సంబంధించిన ఎవ్రీ ఫంక్షన్స్ ఇక్కడే ఉంటాయి. ఇంతకుముందు ఏంటంటే నార్మల్ ఇక్కడంతా కూడా ఇప్పుడు స్క్రీనింగ్ లో ఇచ్చారు కంప్లీటెడ్ గా. సో ఇది మన వాల్యూమ్ ఇంక్రీజ్ ఏంటంటే ఇంతకుముందు బటన్, ఇప్పుడు మనకి స్క్రోల్ ఇటు చూడండి ఇంక్రీజ్ అవుతుంది కదా, సో ఇట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది మనకి రేర్ అండ్ ఇది ఫ్రంట్, ఈ రెండు కూడా విండ్షీల్డ్ కి ఎయిర్ వస్తుంది. ఇది మెయిన్లీ స్పెషల్ గా వింటర్ సీజన్ లో హీట్ పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి అవుట్ సైడ్ నుంచి ఎయిర్ వస్తుంది, ఇది వచ్చేసి ఇన్నర్ ఎయిర్ అనేది లోపల రొటేట్ అవుతూ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ మన టైమింగ్ బట్టి. సో ఇక్కడ లెవెల్స్ ఎప్పుడైనా సరే మ్యాక్స్ 1, 2 or 3 పాయింట్స్ పెట్టుకోండి, కూలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇది మనకి ఏసీ ఆన్ గానీ ఆఫ్ గానీ ఇది కూడా ప్రెస్ చేసుకోవచ్చు. దీన్ని ఆఫ్ చేస్తే ఏంటంటే గ్లోర్ అనేది రన్ అవుతుంది, బట్ కూలింగ్ అనేది ఆగిపోతుంది. లేదా మనకి కంప్లీట్ గా ఆఫ్ అవ్వాలంటే జస్ట్ మనం దీన్ని ప్రెస్ చేసామనుకోండి, సో గ్లోయర్, ఏసీ అంతా కూడా మనకి ఆఫ్ అయిపోతుంది. ఇది మనకి ఆటో, ఇది ప్రెస్ చేసినప్పుడు ఈ క్యాబిన్ లో ఉన్న టెంపరేచర్ ప్రకారంగా మీకు ఇక్కడ ఇది స్క్రోల్ పెరుగుతుంది చూసారా, సో మనకి ఆటోమేటిక్ గా అప్ అవుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ దీన్ని ప్రెస్ చేసి దీన్ని అన్నామనుకున్న ఆటోమేటిక్ గా ఆటో కూడా డియాక్టివేట్ అయిపోతుంది. ఇది మనకి మోడ్ అండి, అంటే ఏసీ ఎక్కడ రావాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ కి వస్తుంది, లెగ్స్ కి వస్తుంది, ఇది ఓన్లీ లెగ్స్ కి వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ విండ్షీల్డ్ అండ్ లెగ్స్ కి వస్తాయి. అండ్ ఇది ఫేస్ కి వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా ఆఫ్. ఇప్పుడు చెప్పాను కదా, ఈ బ్లూ లైన్ వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్ గా కూలింగ్ అనమాట. ఇప్పుడు చూడండి కూల్ అవుతుంది. అదే ఇలా అనుకోండి, రెడ్ లో వచ్చింది అనుకోండి హెచ్ఐ స్టార్ట్ అవుతుంది. హెచ్ఐ స్టార్ట్ అయింది అనుకోండి 27 తర్వాత హెచ్ఐ వస్తుంది. ఇది హీట్ అనమాట. సో మనకి ఇది వింటర్ లో తప్ప నార్మల్ టైంలో ఎప్పుడు కూడా మనకి అంత యూజ్ అవ్వదు. సో కూలింగ్ కావాలంటే మ్యాక్స్ 20, 18, 19 ఈ పాయింట్స్ లో ఉంటే చాలా బెటర్ అనమాట మనకి. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ గా ఫ్రంట్ మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి కదా, చూపించాను కదా. సో అది యాక్టివేషన్ మనకి జస్ట్ దీన్ని ప్రెస్ చేస్తామనుకోండి, ఫ్రంట్ ఏదైనా ఆబ్జెక్ట్ ఉందనుకోండి మనకి ఆటోమేటిక్ ఇట్లా బ్లింక్ అవుతూ అండ్ ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట తగులుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ముందు వెహికల్ ఉంది కదా, సో ముందు వెహికల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇలా చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ కనుక మనం ఇది ఆఫ్ చేసామనుకోండి, సో ఆ బజర్ కూడా మనకి ఆగిపోతుంది అనమాట. సో డిపెండ్స్ ఆన్ మన టైమింగ్ ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి పెన్ డ్రైవ్స్ గానీ ఛార్జింగ్ సాకెట్స్ కూడా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మల్టీ కేబుల్ ఛార్జింగ్ సాకెట్స్ యూజ్ చేయాలంటే ఇది యూజ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి C2C కేబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చి మనకి ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ అనమాట. సో ఇది ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ ఎక్కుతున్నప్పుడు ఇక్కడ మనకి సింబల్ వస్తుంది. సో దానికి మనకి ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ అనమాట. ఇది మనకి డౌన్ హీల్ అసెన్షన్ కంట్రోల్. ఇది ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మనకి కంప్లీట్ గా చూపిస్తుంది చూసారా. సో ఇది డౌన్ హీల్ అసెన్షన్ కంట్రోల్.
అండ్ ఇక ఈ గేర్ నాబ్ చూసుకున్నట్లయితే కంప్లీటెడ్ గా 6+1 6 గేర్స్ వస్తాయి ప్లస్ 1 రివర్స్. సో రివర్స్ అనేది కింద నాబ్ ఉంది కదండి, సో ఈ నాబ్ ప్రెస్ చేసి మనము క్లచ్ మూసి రివర్స్ వేసామనుకోండి రివర్స్ వస్తుంది. వితౌట్ మనం నాబ్ అనేది అంటే మీకు ఫస్ట్ గేర్ మాత్రమే పడుతుంది. సో నాబ్ ప్రెస్ చేస్తే మాత్రమే మీకు రివర్స్ అనేది కంప్లీటెడ్ గా స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్లీటెడ్ గా బాటిల్ హోల్డర్స్ వస్తాయి, హ్యాండ్ బ్రేక్, అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా ఆర్మ్ రెస్ట్, అండ్ ఇది వచ్చేసి మనకి కాయిన్ బాక్స్ ఆర్ మనకి ఇష్టం ఒకరు వద్దనుకుంటే ఇది కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మిర్రర్, ఇది వచ్చేసి మనకి కంప్లీటెడ్ గా స్పెట్స్ బాక్స్ ఆర్ విజిటింగ్ కార్డ్స్, ఐడి కార్డ్స్ కానీ మనం ఏవైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి లైట్స్ కూడా దీంట్లోంచి ఎల్ఈడీలు వస్తున్నాయి అనమాట. దీనికి ముందు వరకు హాలోజన్ వస్తాయి, సో ఇది ఎల్ఈడి అనమాట కంప్లీటెడ్. అండ్ అలాగే ఇది మనకి మెయిన్లీ సన్ రూఫ్ అండి. సో కంప్లీటెడ్ గా వన్ టచబుల్. సో సన్ రూఫ్ వచ్చేసి మనకి దీంట్లో బేబీ సన్ రూఫ్ ఉంటుంది. అంటే క్లావిస్ లో పాండ్రానిమిక్ అనేది వస్తుంది అంటారు కదా, సో క్లావిస్ లో పాండ్రానిమిక్ అనేది ఓన్లీ పెట్రోల్ లో మాత్రమే వస్తుంది. డీజిల్ ఏ బండి తీసుకున్నా సరే మీకు ఓన్లీ బేబీ సన్ రూఫ్ మాత్రమే వస్తుంది. డీజిల్ లో ఏది తీసుకున్నా సరే బేబీ సన్ రూఫ్ మాత్రమే మనకు అవైలబుల్ ఉంటుంది. సో ఇది మాత్రం రావడం వస్తుంది, బట్ ఇది మాత్రం మాన్యువల్ గా మనం క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కంప్లీటెడ్ గా సన్ రూఫ్. సో ఆయన ఫ్రంట్ మనకి డాష్ బోర్డ్ అనేది మళ్ళీ ఒకసారి చూద్దామండి. ఇక ఫ్రంట్ అయిపోయింది. అండ్ ఇలాగా బ్యాక్ సైడ్ కూడా చూద్దామండి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి సో కంప్లీట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రేర్ లో సన్షైడ్ డోర్ కర్టన్స్ వచ్చాయి. సో ఇవి మనకి కావాలంటే మనం ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు, వద్దు అని అనుకున్నాం అనుకోండి రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక కంప్లీటెడ్ గా దీంట్లో 1 పవర్ విండో వస్తుంది. అండ్ ఇక్కడ మనకి సేమ్ బాటిల్ హోల్డర్స్ కూడా దీంట్లో మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ 4 డోర్స్ కి 4 స్పీకర్స్. అండ్ ఇక మనం ఒకవేళ థర్డ్ రోలోకి వెళ్ళాలంటే మనకి అటు వన్ టచబుల్ ఉంటుంది. ఒకవేళ ఇటు నుంచి కూడా వెళ్ళాలనుకుంటే జస్ట్ మనకి ఇక్కడ మీకు సింబల్ చూపిస్తుంది కదా, జస్ట్ మీరు దీన్ని ఇలా అన్నారు అనుకోండి లైక్ దిస్, మీకు కంప్లీటెడ్ గా ఫోల్డ్ అవుతుంది. దెన్ మనం థర్డ్ రోలోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అనమాట మనం. సో ఇది ఇక్కడ మనకి హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ అనేది వచ్చింది కంప్లీట్ గా. వీటిలో హెడ్ రెస్ట్ అనేది అడ్జస్ట్మెంట్ ఉంది, సేమ్ బోత్ హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. అండ్ అలాగే లోపల కూర్చున్నట్లయితే సో మనకి స్పేస్ కూడా చాలా ఉందండి. సో లెగ్ రూమ్ కూడా చాలా బెటర్ గా ఉంది. అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ మనకి పాకెట్ ఇచ్చారు డ్రైవర్ సైడ్ ది. ఇక్కడ మనకి రూఫ్ ఏసీ వస్తుంది అనమాట దీంట్లో. సో ఇది మనకి 1 నుంచి 4 లెవెల్స్ ఉంటాయి. సో సెకండ్ అండ్ థర్డ్ రో ఈ రూఫ్ ఏసీ మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే కంప్లీటెడ్ గా ఇక్కడ నుంచి మాత్రం మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 2-3 లెవెల్స్ పెట్టుకోవడం. అండ్ ఇక్కడ మనకి C2C కేబుల్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇక్కడ మన మొబైల్ అనేది హోల్డ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి కంప్లీటెడ్ గా రూఫ్ ఏసీ. సేమ్ క్యాబిన్ ల్యాంప్ కూడా మనకి లీడే వచ్చాయి. సో ఇదంతా రూఫ్ ఏసీ వస్తుంది మనకి. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆర్మ్ రెస్ట్ కూడా వస్తుంది. సో ఇది కంప్లీటెడ్ గా ఆర్మ్ రెస్ట్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఉంటుంది. సో అంటే కప్ హోల్డర్స్ ఏం లేవు, జస్ట్ ప్లెయిన్ గా ఆర్మ్ రెస్ట్ వస్తుంది. మనకు వద్దు అని అనుకుంటే మనం సీట్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు, సోఫా సీటింగ్. సో ఇది కంప్లీటెడ్ గా రైట్ సైడ్ వ్యూ. ఇది మనకి గ్రావిటీ గ్రే అండి కలర్ వచ్చేసి. ఇది కంప్లీట్ బ్యాక్ అండి. కంప్లీట్ కనెక్టింగ్ టైల్ ల్యాంప్. సో టైల్ ల్యాంప్ ఆన్ లో ఉంటే మనకి ఈ విధంగా లైట్ వస్తుంది. సో ఇక్కడ కారెన్స్ క్లావిస్ బ్యాడ్జింగ్ వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కింద కంప్లీట్ గా స్కిడ్ ప్లేట్ అండి, బ్యాక్ సైడ్ స్కిడ్ ప్లేట్. ఇది వచ్చేసి మనకి రివర్స్ లైట్. అండ్ ఇక్కడ మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి బ్యాక్ సైడ్ కూడా. సో ఈ ఫ్రంట్ మీకు 2 అండ్ ఇక్కడ ఇది ఒకటి ఫ్రంట్ 4 కంప్లీట్ 4 పార్కింగ్ సెన్సార్స్. అండ్ ఇక్కడ మనకి రివర్స్ క్యామ్ వస్తుంది. ఇది రివర్స్ క్యామ్ అండి. ఈ లైట్స్ ఉన్నాయి చూసారా, యాక్చువల్గా ఈ లైట్స్ ఏంటంటే మనకి నెంబర్ ప్లేట్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి లైట్స్ కి ఇవన్నీ మనకి కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది మనకి కంప్లీట్ గా స్పేస్ అండి. సో ఇది ఆల్రెడీ మనకి కంప్లీట్ ఫోల్డ్ చేసుకోవాలంటే ఇది ఉంది కదా, ఇది మనం ఇలా అనేసి ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, థర్డ్ రో అంతా కూడా
ఫ్లాట్ గా ఫోల్డ్ అవుతుంది. సో దానివల్ల మనకి స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే 5 మెంబర్స్ జర్నీ చేస్తూ లగేజ్ ఎక్కువ ఉంటే ఇది చాలా బెటర్ అనుకోవచ్చు. అండ్ అలాగే మనకి ల్యాంప్ కూడా వస్తుంది, బూట్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ అది కూడా ఫోల్డ్ చేస్తే మీకు ఎంత ఫ్లాట్ ఉంటుందో ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఇది థర్డ్ రో. సెకండ్ అండ్ థర్డ్ రో ఫోల్డ్ చేస్తే మనకి స్పేస్ అనేది ఇలా ఉంటుంది. సో కంప్లీట్ గా మనం పర్సన్ అనేది ఈజీగా మనం పడుకోవచ్చు. ఇద్దరు అనేది కంఫర్టబుల్ గా ఎంత పెద్దలైనా ఈజీగా పడుకోవచ్చు. సో థర్డ్ రోలో ఉన్న వాళ్ళకి ఇక్కడ చూసినట్టయితే ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ మనకి మొబైల్ హోల్డ్ చేసుకోవచ్చు అండ్ వాటర్ బాటిల్స్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే రూఫ్ ఏసీ ఉంటుంది కాబట్టి కూలింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ కూడా మనకి ఛార్జింగ్ సాకెట్స్ వస్తాయి కాబట్టి లైక్ మీరు ఇంట్లో మొబైల్ ఛార్జింగ్ పెట్టి యూస్ చేసుకున్నట్లే సేమ్ యూస్ చేసుకోవచ్చు. అంటే ఛార్జింగ్ పెట్టి వాడద్దు బట్ చెప్తున్నా. ఇది మనకి కంప్లీట్ గా ఇది జాకీ అండి మనకి. సో ఇది వచ్చేసి జాకీ. ఇది మనకి ట్రయాంగిల్ వస్తుంది, ఫస్ట్ ఎయిడ్ కిట్ వస్తుంది. సో దీని కింద మనకి స్టెప్నీ ఉంటుంది. ఇది మనం ఓపెన్ చేసామనుకోండి, ఇక్కడ చిన్న కాయిన్ కానీ ఏదైనా పెట్టి మనం ఇక్కడ ఓపెన్ చేసామనుకోండి, మీకు కంప్లీటెడ్ గా కింద దీని కింద మాత్రం మనకి స్టెప్నీ ఉంటుంది. సో అక్కడ స్టెప్నీ వస్తుంది. అండ్ ఇది మనకి ఫ్యూయల్ క్యాప్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డీజిల్. సో డీజిల్ కాబట్టి మనకి ఖచ్చితంగా యాడ్బ్లూ అనేది ఉంటుంది. సో 45 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ వస్తుంది దీంట్లో. అండ్ ఇది సెకండ్ రో. ఈ సీట్ ఉంది కదండి, ఈ సీట్ అనేది థర్డ్ రోలోకి వెళ్ళాలనుకోండి, మనకి నార్మల్ గా మనం 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి లైక్ ఇట్లా అన్నాం అనుకోండి, ఇలా కూడా వెళ్తుంది. ఇంకా బెటర్ స్మార్ట్ గా కావాలనుకుంటే ఇక్కడ మీకు వన్ టచబుల్ బటన్ ఉంది కదా, జస్ట్ మీరు దీన్ని ప్రెస్ చేస్తారనుకోండి కంప్లీటెడ్ గా వన్ టచబుల్ గా ఫోల్డ్ అయిపోతుంది. సో దెన్ మనం థర్డ్ రోలోకి వెళ్ళవచ్చు. సో థర్డ్ రో కూడా హెడ్ రెస్ట్ అనేది అడ్జస్ట్మెంట్ వస్తుంది. సో మనకు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. థర్డ్ రోలో కూర్చున్న తర్వాత సో కంఫర్ట్ ఓకే బాగుందండి. సో మనకి స్పేస్ గానే ఈజీగానే ఉంది. ఇక్కడ థర్డ్ రోలో ఉన్న వాళ్ళకి ఈజీగా మనకి ఏసీ బస్సులో లాగా లైక్ మనకి ఈజీగా ఏసీ కూడా చాలా ఫేస్ టు ఫేస్ వస్తుంది ఏసీ కూడా. సో మనం ఈ సీట్స్ కూడా కంప్లీట్ గా మనం హోల్డ్ చేసాం. మనం బయటికి వెళ్ళాలనుకోండి, డ్రైవింగ్ సీట్ లో ఉన్న పర్సన్ మనం ఎవరో హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఈ వన్ టచబుల్ ఉంది కదా, జస్ట్ మనం ఈ వన్ టచబుల్ ఫోల్డ్ చేస్తే చాలు, కంప్లీటెడ్ గా మనకి అదే హోల్డ్ అయింది కాబట్టి మనం దిగడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఇది థర్డ్ రో. సో లైక్ ఇట్లా అయిపోతుంది. అండ్ ఇదే మనకి ఫస్ట్. సో యూజువల్ గా మనకి 1 పవర్ బటన్ వస్తుంది, స్పీకర్, సీటింగ్. సో ఇది ఫ్రంట్. అండ్ అలాగే ఈ గ్లో బాక్స్ లో ఏంటంటే కంప్లీటెడ్ గా మనకి సర్వీస్ మాన్యువల్, తర్వాత ఈ వెహికల్ సంబంధించిన మాన్యువల్ అంతా కూడా ఉంటుంది. సర్వీసెస్ షెడ్యూల్స్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. అండ్ ఫైనల్ ఏంటంటే ఈ క్లాబీస్ లో స్పెషల్ గా హెచ్టికే ప్లస్ ఆప్షనల్ లో మనకి మెయిన్ గా యాడ్ అయ్యాయి అలవిల్స్ యాడ్ అవుతాయి. సో ఈ అలవిల్స్ కూడా మళ్ళీ మనకి 16 కాదు 17 నుంచి అలవిల్స్ యాడ్ అవుతాయి. అలాగే మనకి ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఒకటి వస్తుంది. అండ్ మెయిన్ మనకి సన్ రూఫ్. సో లగ్జరీకి సంబంధించిన మినిమం ఫీచర్స్ అనేవి ఈ వేరియంట్ నుంచే స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత ఎక్స్ వస్తుంది. సో ఈ ఎక్స్ వేరియంట్ ఈ రెండు మాత్రమే మనకి కంప్లీటెడ్ గా మాన్యువల్ వస్తుంది. దీని తర్వాత మనకి టాప్ ఎండ్ గా అంటే ఆటోమేటిక్ గానీ ఏది కూడా ఉండదు, హెచ్డిఎక్స్ తోటి మనకి కంప్లీట్ స్టాప్ అవుతుంది. సో ఈ వేరియంట్ మనకి వర్త్ అని అంటే సో మనకి డిపెండ్స్ ఆన్ మనకి సన్ రూఫ్ గానీ ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ గానీ మెయిన్లీ అలైవిల్ 17 ఇంచ్ కావాలనుకుంటే ఈ వేరియంట్ మనకి ఆప్షన్, వేరే ఏ వేరియంట్ కూడా మనకి ఆప్షన్ లో లేదు. సో బెటర్. అండ్ ఈ వెహికల్ యొక్క ప్రైజెస్ ఎలా ఉన్నాయి అంటే మనకి దీంట్లో మెయిన్లీ ఎక్స్షోరూమ్ వచ్చేసి మనకి 17,29,900 వరకు ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటే ఆన్ రోడ్ వచ్చేసి మనకి వితౌట్ యాక్సెసరీస్ ఎక్స్టెండ్ అంటే ఓన్లీ మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 21,36,000 వరకు మనకి ఈ వేరియంట్ అనేది ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది. డిపెండ్స్ ఆన్ ఇది వచ్చేసి మనకి ఈ మంత్ ఆగస్ట్ మంత్ లో ఇలా ఉంటుంది. మంత్ వైజ్ గా మనకి ఒకవేళ లైఫ్ ట్యాక్స్ గానీ ఏమైనా చేంజ్ అవుతుంటే మళ్ళీ ప్రైసెస్ చేంజ్ అవుతుంది. యాజ్ పర్ ఆగస్ట్ 2025 మాత్రం ఇప్పుడు నేను చెప్పిన ప్రైసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ గానీ ఏమైనా ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేసి నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేయాలో కింద కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను నెక్స్ట్ టైం అనేది ఇంప్రూవ్ చేసుకుంటాను. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటని అది కూడా కింద కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.